రామపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పట్టణం వెళ్లి తన పంటను అమ్ముకుని ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని తిరిగి తన గ్రామానికి వస్తూ ఉంటాడు. అయితే తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. నేను ఈ దారిలో వెళ్తున్నాను. ఈ దారి అంత మంచిది కాదని నాకెప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దొంగల భయం ఉంటుందని. నా చేతిలో డబ్బులు ఎలా కాపాడుకోవాలి? దీనికి ఏవైనా ఉపాయం ఆలోచించాలి. నేనింకా పట్టణానికి దగ్గరగానే ఉన్నాను కాబట్టి నేను వెనక్కి వెళ్ళడం మంచిది అని అనుకుని వెనక్కి వెళ్లి ఒక బుట్టని కొని దాన్ని పట్టుకుని తిరిగి గ్రామానికి మళ్లీ ప్రయాణమవుతాడు. చాలా దూరం నడుస్తాడు. చీకటి పడిపోయింది. అప్పుడే ఇద్దరు దొంగలు ముందుకు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అతన్ని చూసి, రేయ్ బాటసారి, మర్యాదగా నీ చేతిలో ఉన్నదాన్ని ఇవ్వు, లేదంటే నిన్ను చంపేస్తాను. నీకర్థమైంది కదా? నీ చేతిలో ఉన్నది మాకివ్వు, లేదు కూడదని మారం చేశావో నీ పై ప్రాణాలు పైనే పోతాయి. అయ్యా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇందులో డబ్బేం లేదు. మీరు దీన్ని చూశారంటే నా దగ్గర బండికి పోవడానికి డబ్బులు లేక నడుచుకుంటూ కాలి నడకన పోతున్నాను. ఆ మాటలకి, నీ మాట నేను నమ్మను. అసలు అందులో ఏముందో చూపించు. వద్దు బాబు, వద్దు అంటూ ఉంటాడు రంగయ్య. అప్పుడొక దొంగ బలవంతంగా దాన్ని తీసుకొని తెరిచి చూస్తాడు. అందులో నుండి ఒక్కసారిగా ఒక పాము బుస్సుమంటూ పైకి లేస్తుంది. దాన్ని చూసి దొంగలిద్దరూ భయపడతారు. అందులో పాముందని ముందే చెప్పొచ్చు కదరా. ఎంత భయం వేసింది మాకు. పాములాడిచ్చేవాడివా నువ్వు? అవును బాబు, పాములాడిచ్చే డబ్బు సంపాదిస్తాను. కానీ నా పరిస్థితి అస్సలు బాగలేదు. చాలా కష్టాల్లో ఉన్నాను. అందుకే ఈ పాముని అమ్ముదామని గ్రామానికి వెళ్తున్నాను. అక్కడ సుబ్బయ్య అనే వ్యక్తి పాములు ఆడిస్తూ ఉంటాడు. అతనికి ఇద్దామని వెళ్తున్నాను అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తాడు. అతని బాధను చూసిన దొంగలు కూడా కరిగిపోతారు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకొచ్చిన బాధలేంటి? నేను మీకు నా బాధను చెప్పినంత మాత్రాన మీరా బాధను తీర్చగలరా? మా దగ్గర చాలా డబ్బుంది. నీకొచ్చిన బాధలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే అడుగుతున్నావు. నువ్వు కనుక నీ బాధను చెప్పుకుంటే అది మాకు బాధగా అనిపిస్తే ఖచ్చితంగా నీకు డబ్బు సహాయం చేస్తాము. అందుకు రంగయ్య, సరే చెప్తాను వినండి అని వాళ్లకొక కథ చెప్పడం మొదలు పెడతాడు. మాది దక్షిణపల్లి అనే గ్రామం. అమ్మ, నాన్న, నేను ముగ్గురం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న నేను పాములాడించి డబ్బు సంపాదించేవాళ్ళం. అయితే ఒకరోజు నాన్న ఒంటరిగా డబ్బుతో వెళ్తూ ఉంటే ఎవరో ఇద్దరు దొంగలొచ్చి ఆయన్ని కొట్టి డబ్బులు లాక్కున్నారు. ఆ దెబ్బలకి ఆయన చనిపోయారు. విషయం తెలుసుకున్న నేను మా అమ్మ చాలా బాధపడ్డాము. ఆ బాధతోనే మా అమ్మ మంచం పట్టింది. అమ్మను మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్నో వైద్యాలు చేయించాను. ఎన్నో మందులు వాడాము. నా దగ్గరున్న డబ్బు మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు చివరికి నా పొట్ట నింపుతున్న ఈ పామును కూడా అమ్మాల్సి వస్తోంది. వాళ్ళెవరూ కాని వాళ్ల స్వార్థం కోసం చేసిన పాపం వల్ల మా కుటుంబం నాశనం అయిపోయింది అని ఏడుస్తూ చెప్పాడు రంగయ్య. ఆ మాటలకి వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. నిజానికి వాళ్ళు మీలాంటి మంచివాళ్ళు కాదు. వాళ్ళు కసాయి వాళ్ళు. ఆ మాట వినగానే దొంగలిద్దరూ, మేం మంచివాళ్ళమని నీకేం చెప్పలేదు కదా. నువ్వెందుకు మమ్మల్ని మంచివాళ్ళు అంటున్నావు? చూడండి, మీలో ఇంకా మంచితనం మిగిలుంది. నా కష్టం వచ్చింది అంటే నా కష్టాన్ని మీరు వినడానికి సిద్ధపడ్డారు. అందుకే మీరు మంచివాళ్ళు. కానీ మీ అవసరాలు ఆ మంచితనాన్ని కప్పుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరు దోచుకుంటున్న డబ్బు ఒకరి కష్టం. దానివల్ల ఒక కుటుంబం నాశనమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. ఇప్పుడు మీరు దొంగలే కాదు, నరహంతకులు కూడా అని అంటాడు రంగయ్య. అప్పుడు ఆ దొంగలిద్దరూ చాలా బాధపడతారు. మా కళ్ళు తెరిపించావు. నిజానికి మా నాన్న ఒక దొంగ. మేమిద్దరం దొంగకి పుట్టిన పిల్లలమని, మేం కూడా దొంగలమే అని సమాజం అంతా భావించింది. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా దొంగకి పుట్టిన కొడుకులు అనేవాళ్లు. పని కోసం వెళ్ళినా అదే. ఎక్కడ చూసినా అవే మాటలు. బతకడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఇలా మా నాన్న బాటలోనే నడుస్తున్నాము అని చెప్పాడు ఒక దొంగ.
మీరేం బాధపడకండి. నేను మీకొక ఇంటి చిరునామా చెప్తాను. రేపుదయం అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు ఖచ్చితంగా పని దొరుకుతుంది. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అతనికిచ్చి మీ అమ్మగారికి నయం చేయించు. అని అంటారు. కాని రంగయ్య ఆ డబ్బు తీసుకోకుండా మీరు దొంగలించిన సొమ్ము ఎవరిదో వారికే తిరిగివ్వండి. అది కుదరని పక్షాన పేదవారికి పంచండి. మా అమ్మకి వైద్యం నేనిలాంటి సొమ్ముతో చేయించాలని అనుకోవడం లేదు అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు రంగయ్య చెప్పిన చిరునామా దగ్గరికి వెళ్తారు ఆ దొంగలిద్దరు. అక్కడ జమీందారైన రాఘవయ్య ఉంటాడు. రాఘవయ్యతో వాళ్ళిద్దరూ కూడా నా పేరు వీరయ్య, నా పేరు జగ్గయ్య అంటూ పరిచయం చేసుకుని జరిగిన విషయమంతా చెప్తారు. దాన్ని విన్న రాఘవయ్య, రంగయ్య, ఒకసారి ఇలా రా. నీ స్నేహితులిద్దరూ ఇక్కడికొచ్చారు అని పిలవగానే రంగయ్య అక్కడి నుంచి బయటికొస్తాడు. రంగయ్యని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వేనా? ఇక్కడ నువ్వు పనిచేస్తావా? అవును, నేనిక్కడే పనిచేస్తాను. ఇది మా ఊరే. నిన్న మీ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసమే నేనా పామును తీసుకొచ్చాను. పాము ఉన్న బుట్ట కిందే నేను డబ్బును దాచాను. నన్ను నేను కాపాడుకోవడం కోసం అలా మీకు అబద్ధం చెప్పాను. మరి నిన్న నువ్వు చెప్పిన మీ అమ్మ కథ కూడా అబద్ధమేనా? ఆ కథ నిజమే, కాని నా జీవితంలో జరిగింది కాదు. నా స్నేహితుడికి జరిగిన కథ. ఇప్పుడు వాళ్ళమ్మ ఆరోగ్యం అంతా కుదుటపడి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. నిన్న నేను తీసుకున్న ఆ పాముని వాడికి అమ్ముకొని నేను కూడా డబ్బు సంపాదించాను. నువ్వు ఏ రకంగానూ నష్టపోకుండా భలే తెలివిగా ఆలోచించావు. పైగా మా ఇద్దరికీ బుద్ధి చెప్పావు. అప్పుడు రాఘవయ్య ఆ దొంగలతో, చూడండి, మీ జీవితంలో జరిగిన దాంతో నాకు సంబంధం లేదు. నేను మీ ఇద్దరికి నా దగ్గర పనిస్తాను. జాగ్రత్తగా చేసుకోండి అని అన్నాడు. అప్పుడు ఆ దొంగలిద్దరూ చాలా సంతోషమని చెప్పి ఇక అక్కడే ఉండి వాళ్ల పనులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ల పొలాలు చూసుకోవడం, తోటలు చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా వచ్చిన జీతంతో గౌరవంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు వీరయ్య, రంగయ్య, నువ్వు చేసిన సాయం మేము అస్సలు మర్చిపోలేము. మేం గౌరవంగా డబ్బులు సంపాదిస్తున్నావంటే అది కేవలం నీ వల్లే. పైగా రాఘవయ్య గారు కూడా చాలా మంచివారు. మా గురించి మేం పూర్తిగా చెప్పుకున్నప్పటికీ ఆయన మాకు పనిచ్చారు. అయ్యగారు చాలా మంచివాళ్ళు రంగయ్య. నిజంగానే చాలా గౌరవంగా ఉంది మేం కష్టపడి సంపాదిస్తూ ఉంటే. దీనికి కారణం మాత్రం నువ్వే రంగయ్య. నీ మేలు అస్సలు ఈ జన్మలో మర్చిపోలేము. మనిషికి మార్పు అనేది తప్పనిసరిగా జరగాల్సిందే కదా. నిజానికి నేనొక దొంగని. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు దొంగవేంటి? ఎంత మంచివాడివి నువ్వు. నువ్వు ఒక దొంగవా? అవును, నేనొక దొంగని. పనుల్లేని కాలంలో ఆకలికి తట్టుకోలేక రాఘవయ్య గారి ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ పట్టుబడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అప్పుడు రాఘవయ్య గారు మాత్రం వాళ్ళని అడ్డుకొని నా దగ్గరకొచ్చి, ఏంటి బాబు, ఆకలిగా ఉందా? తినడానికి ఏమన్నా ఇప్పించనా? అయ్యా, నన్ను క్షమించండి. నేను ఆకలితో ఉన్న కారణంగానే దొంగతనానికి వచ్చాను. తప్పు దొంగతనం చేయడానికి కాదు, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాను. పద వంటగదిలోకి, అక్కడ నీకేం కావాలో తీసుకొని తిను అని అన్నారు రాఘవయ్య. అప్పుడు రాఘవయ్య గారితో పాటు వంటగదికి వెళ్ళాను. అక్కడ నాకు కావలసినవన్నీ తిన్నాను. నా కడుపు పూర్తిగా నిండింది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికొచ్చావు? నా పేరు రంగయ్య బాబు. మాది ఆత్మకూరు. నాకమ్మా నాన్న ఎవ్వరూ లేరు. పని చేత కాదు అని ఎవరూ పనిచ్చేవాళ్లు కాదు. ఏదన్నా పని దొరికితే అది చేసుకుని డబ్బు సంపాదించి దాంతో తినేవాణ్ణి. గత కొన్ని రోజుల నుంచి పని లేదు. పని కోసం ఊరు ఊరు తిరుగుతూ ఈ ఊరికొచ్చాను. ఇక్కడ కూడా నాకు పని దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక ఇలా చేశాను. సరే అయితే నా దగ్గర పనిస్తాను. పని చేసుకుంటావా? తప్పకుండా బాబు అన్నాడు రంగయ్య. ఆ రోజు రాఘవయ్య గారు నా మీద జాలిపడి పనిచ్చారు. ఈ రోజు కూడా నేను ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. రాఘవయ్య గారే నా ఘనంగా పెళ్లి చేశారు. నా భార్య సుందరి చాలా మంచిది. రోజు మీకు రుచికరమైన భోజనం వడ్డిస్తూ ఉంటుందే.
ఆమె నా భార్య. ఆ మాట విని వాళ్ళింకా ఆశ్చర్యపోతారు. ఏంటి? నువ్వు చెప్పేది సుందరి నీ భార్యనా? మరిప్పుడు కూడా మీరసలు మాట్లాడుకున్నదే లేదు. మీరు భార్యాభర్తలని నువ్వు చెప్తే కాని మాకు తెలియలేదు. మేమసలు రాఘవయ్య గారి ముందు అస్సలు మాట్లాడుకోము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. అవసరం ఉంటేనే, అది కూడా పని గురించైతేనే మాట్లాడుకుంటాము. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ వృథాగా సమయాన్ని గడపడం మాకిష్టం లేదు. మీలాంటి వాళ్ళని చూడ్డం నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రంగయ్య. నిజానికి రాఘవయ్య గారి దగ్గర ఉన్న మనుషులందరూ మంచివాళ్లే అనుకుంటా. ఆయన మంచితనమే చుట్టుపక్కల వాళ్ళందర్నీ కూడా మంచివాళ్లలా చేస్తుందనుకుంటా అన్నాడు జగ్గయ్య. అవును, ఇప్పుడు మీ ఇద్దరు కూడా మంచివాళ్లే కదా అని నవ్వుకుంటారు. ఇక ఆ మాటలకి వాళ్ళు కూడా నవ్వుకుంటూ, నిజమే కదా రంగయ్య. ఏదేమైనా నీ తెలివితేటలను ఉపయోగించి మమ్మల్ని మార్చావు. మాకు బతుకు తెరువు కలిగేలా చేశావు. చాలా సంతోషం అని అనుకొని వాళ్ళు సంతోషంగా అక్కడే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు.